ఇలా గుడియాత్నూరు మండలంలో సిపిఐ 96వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఇలా సిపిఐ పార్టీ కాన్పూర్లో ఇలా పుట్టి ఈ నేటికి 95 సంవత్సరాలు పూర్తి చేసుకొని 96వ సంవత్సరంలో అడుగు పెడతా ఉన్నాం. ఇలా సిపిఐ పార్టీ సిద్ధాంతం గూడు నీడ అని, అలాగే సమాజం కోసం పోరాటం చేసి ఇలా కార్మికులకు, కర్షకులకు, కష్టజీవుల కోసం ముందుండి అనునిత్యం ప్రజల సమస్యను ధ్యేయంగా చేసుకొని ఎన్నో పోరాటాలు చేస్తూ ఇలా కేంద్రంలో ఉన్న, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలకు ఇలా అవలంబిస్తున్న తీరును ఇలా ఎండగడుతూ ఇలా 95 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇలా 96వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఇలా ఆదిలాబాద్ జిల్లా 18 మండలాల్లో సిపిఐ జెండాను ఎగురవేసుకొని అందులో భాగంగానే గుడియాత్నూరు మండలంలో కూడా ఇలా సిపిఐ జెండాను ఎగురవేసుకుంటున్నాం. ఇలా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కుల మతాల మధ్య హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్ అనుకుంటా మతాల మధ్య సిచ్చులు పెడుతూ ఇలా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇలా నరేంద్ర మోదీ ఇలా భాయా और बहनों साल को 2 करोड़ ఎంప్లాయ్మెంట్ దేంगे అని చెప్పేసి ఇలా అన్ని ఇలా ప్రైవేటీకరణ, రైల్వేని అమ్ముకోవడం, బిఎస్ఎన్ఎల్ అమ్ముకోవడం, ఇలా ఎల్ఐసిని అమ్ముకోవడం ఇలా చేస్తా ఉన్నారు. ఇలా హిందూ పేరు మీద ఇలా రాజకీయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం